వేడికి ఏనాడు వచ్చారు గుర్రాలు సోవర్ల గుర్రాలు వరిండు మన దర్వాజా కదిలి పడ్డాడు ఆయన భార్య సుభద్రదేవి పదంగడి కుడుకుర్ర కదుకొని పదంగడి ఎడవకుర్ర కదుకొని రాదా రా అంటే నేను లోపడి పోతా లేకపోతే నాకేమన్నా అర్థపట్టినాదా అని అక్క నిలబడ్డాడు శుభసేరాదు సుభద్రదేవి భర్త శరగడగంలో చూస్తున్నది ఇప్పుడే వెళ్ళ భర్తను వేడి పోయి ప్రాధాన్యకొని లోపల గచ్చుకుంటారా మహిళ బట్టలతో అనవద్ద మరి అదే కాదని కళ్ళని సుభద్రదేవి జాలాని మండలకు ఇంటర్ పెడితే తాళాలు వేసింది రోజులు విడుచుకొని పొడవతులు కట్టుకోండి మండల పరిస్థితి వల్ల కట్టుకోండి గుడిజవని గుంజుముడి వేసుకోవాలి పెసరగే బొప్పెళ్ళు పెళ్లి సొమ్ములుగే బొప్పెళ్ళు ఒక సొమ్ములు పెట్టుకోని అద్దం లోపల చూసుకొని అద్దం లోపల శుద్ధ సారి పేరు మెడెత్తి వేసుకోవాలి చెమ్ముతోని ఉత్కాలు చేతులని వలిగన్న ఒక సురాలు గాగులు చాచబలు పెట్టుకోని అచ్చమల్లెపుడు నిచ్చమల్లెపుడు పొట్టు మల్లెపుడు పోసంగి మల్లెపుడు తర్వాత సంపంగి దేవగన్నేరు పుష్పలు పట్టుకోని ఎట్లా వస్తున్నది భర్తున్న జాడల్లా ఓరి కులగుండా మామిల్లు గుండా మామిల్లురా ఏ బాలలాలో
నాకుంటారా పెళ్ళానికి వెలువెడకురా అన్న మమ్మల్ని మిమ్మల్ని కాదు నీకంటే ఎక్కువ నాకవాలి నాకంటే ఎక్కువ నీకవాలంటే పెళ్ళానికంటే ఎక్కువ ఎవరు ఉన్నారా నీకే తెలుస్తుంది పెళ్ళానికంటే ఎక్కువ నీకే తెలుస్తుంది నీకంటే ఎక్కువ నాకు ఉంటారే నాకుంటారు ఎవరా నా జన్మ ఇచ్చే తల్లిదండ్రి నా తోడ పుట్టిన అక్క వెళ్ళాను నా అన్నదమ్ముడు నా సోదరి గారు ఏ కట్టం వచ్చినా ఏ బాగా వచ్చినా సోదరి గారితో చెప్పుకుంటాం కట్టం కాడ జరుగుతుంది ఆడలు కూడా కంటే కల వేయింతామా కింద బీడి దుడ్డ వేయింతామా బాగా తెల్ల వస్తుంటే కట్టం కాడ జరుగుతుంది కానీ నాకంటే ఎక్కువ నీకెవరు పెళ్ళకంటే ఎక్కువ ఎవరు ఉన్నారట పెళ్ళాన్ని ఎత్తుకపోయి పెంట బొమ్మలు ఎత్తాయి కాలుకున్న చెప్పటి పట్టురా నువ్వు తొడిగితే కాలుకుండాలి ఇంత పంచకుండాలి అయ్యో నా వెళ్ళే చాని పిట్టు టెంటుకొస్తాను కానీ నీకంటే ఎక్కువ నాకవరా నాని సుభద్ర అభిషేకం చేసినావు సభికులందరూడంగా లేని సంబరం అనిపించింది లేని సంతోషం అనిపించింది నిన్న మొన్న కిరకిరకిర నక్కుండా వచ్చిన పాదాలు అడిగేదాను ఇలా సిరికల ముఖం చిన్నపోయింది అంత ముఖం మారిపోయి ఉన్నది ఏం లేక బాధపడుతున్నవే రామోతుల పెళ్ళవరా ఏందో నాకు ఇవ్వండి ఏదంటే ఇస్తా ఏంది నేను రాదు నువ్వు రాని నేను దొరను నువ్వు దొరసాని నేను మొగల్ని నువ్వు నా పెళ్ళావు నేను హస్బెండ్ నువ్వు వైపు వైపు నువ్వు నా మొగలిని నీ పెళ్ళగా అవ్వదుగా నచ్చేటోళ్ళకి అనుకున్నావా ఇక నర్సేం పట్టిపోతావు నువ్వు ఇక అవసరం అనుకుంటే ఈ అగ్రరసం పెడతా చూస్తా ఈ అగ్రహారం పొట్టి వాడక పొట్టోడంట పొట్టోడైనా పొడవోడైనా నత్తోడైనా మొగోడు మొగోడే ఆలోచించుకొని మాట్లాడు మబ్బుల మూడు కడతారు ఈ పొట్టోడికి మేము బస్సులో పోతే మాకు ఫుల్ టికెట్ ఇంకా హాఫ్ టికెట్ ఎక్కడ కూడా ఉన్న టికెట్ ఏదంటే ఇంత కోరుకో నాకు తెలియదు సరిదండి ఇంగ్లీష్ 10 వరకు
ఏగనకు రాజా ఏగనకు ఎందుకయ్యా? ఇప్పుడు ఇప్పుడే దిక్కుమంటారు ఇంట్లోకి వచ్చింది ఇందులోకి వచ్చినట్టు రాజు విక్టరియా ఏంది వైరా ఇది ఏం మాట్లాడుతుంది ఇచ్చిరారా ఒక్కటేం కరవని మనకు అన్ని ఉన్నాయి రాజ్యం ఉంది దేశం ఉంది తినబంగారి గిన్నె ఉన్నాయి తాగేయండి చెమ్ములు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇంకేంటి ఇంటికి ఒకనాడు కథ చెప్పకపోతే మాడేయండి ఇచ్చిరానా కొరకు ఏదంటా ఇస్తా కొరకు సుభద్రదేవి ఈ రోజులో చెప్పి ఒక రాజాని సుభద్రదేవి అచ్చిన భర్తన కళ్ళ చూసింది ఓ నాద ప్రాణేశ్వర ఇయ్యాల ఈ రోజులో మనకు ఎక్కి చూడండి మేడలున్నాయి నాదా తీసి చూడ బంగారు మేడ నాదా దూద అర్ధాది మేడ నాదా లాలి మేడ లక్క మేడ నాదా వంత రంగాలు నాదా వంత కోటి రంగాలు నాదా మెండైన భూములు నాదా మేఘాల గురువులున్నాయి నాదా ప్రాణేశ్వర చిన్న గుట్టల మీద నాదా చిన్న లాయల మందలున్నాయి నాదా పెద్ద గుట్టల మీద నాదా పేగల మందలున్నాయి నాదా పాటి మీద బంద మంద నాదా ఏటి మీద ఎట్ల మందనే నాదా ప్రాణేశ్వర అన్నీ ఉన్నాయి కానీ మోనాలో అన్నీ ఉన్నాయి కానీ మోనాలాంటి రోజులు పిల్లలు లేని ఇల్లు కాదు మోనాలా మసీదు కాదే మోనాలా లేని మా ఇల్లు మోనాలా పట్ల కొట్ట మందురయ్యా మోనాలా కొడుకు లేని మా ఇల్లు మోనాలా కొడలాది కొట్టమయ్యా మోనాలో ఇవల్లాంటి రోజులు మోనాలా ఈ రోజులో ఏంటంటే మన ఇంట్లో నాదా పిండి వర్ణం ఉన్నదా కనకమ్మ లక్ష్మి నాదా కంటి కట్టె వర్ణం ఉన్నదే నా ప్రాణేశ్వర అయ్యో అన్నీ ఉన్నాయి కానీ ఓనాదా తర్వాత ఇల్లే ఓనాదా అన్నదయ్యా ఓనాదా అయ్యో కూరాడు లేని ఇల్లే ఓనాదా కూకుండ దోసమయ్యా ఓనాదా అయ్యో నిట్టాడు లేని ఇల్లే ఓనాదా అయ్యో దోసం అన్నదయ్యా ఓనాదా అది పన్నీరు లేని ఇల్లు ఓనాదా అయ్యో పండుకున్న దోసమయ్యా ఓనాదా ఏమంట కోరుకుంటుంది నాదో నాకు శ్రీరాముడు వంటి భర్త దొరకాలే నా గర్భవాసం అందు రత్నాల వల్ల కొడుకులు ఉంటాలి ముత్యాల వల్ల బిడ్డలు ఉంటాలి భర్త కన్నా మొట్ట మొలాలు ముట్టే సౌలను కోరుకుంటుంది అయ్యా ఆ నిన్ననే పండని చెరువు ఉన్న ఒకటి లేకున్నా ఒకడే ఆ కాయని పుయ్యని చెట్టు ఉన్న ఒకటి లేకున్నా ఒకడే ఆ కనిపెంచని కన్న తల్లి భూమి మీద ఉన్న ఒకడే లేకుండా ఒకడే అన్నారే ఆకాశానికి మేఘాలందం అన్నారు నాదో భూమికి పచ్చని పులి అందం అన్నారు నాదా కోడికి పిల్లలు అందం అన్నారే నెవరికి ఈకలు అందం అన్నారు నాదా ఆ కనుకున్న కన్న తల్లికి కొడుకులు బిడ్డలు అందం అన్నారే నాదా ఈ రోజులో మన గర్భవాసం అందరినీ పుడుగా సంతానం పుట్టలేదు అన్నట్టు కాదు కాదు సంతానం కలగలేదు అన్నట్టు కాదు ఒక్క కొడుకు మంత మారాదు ఉన్నాడు మన కొడుకు 12 నెలలు వయసు అయినాక మన కొడుకు లగ్గాలు వేసిన నాదా మేడవారి పిల్ల కోడలు చేసిరేగా ఉన్నదే నాదా అయ్యో ఒక కొడుకు తోడగాదు అడవిలా లేకపాయే
బిడ్డ పెరిగి పెద్దదైనాక ఈ ఏడగంగల అవతలకి ఇచ్చిన నాడు ఆ బిడ్డ ఆ యొక్క ఏడగంగల అవతల ఉన్ననాడు మన మోచేతులకై మోకాలు ముగడిగాయి మంచాల పడి మరణం ఎండినాడు మనం చనిపోయిన వార్త ఆ బిడ్డకు తెలిసినట్టయితే ఆ బిడ్డ ఏ శ్రేణుల్లో ఉన్న గాని నాదా ఏ శిలకల్లో ఉన్న గాని ఆ బిడ్డ సేనంటదా బిడ్డ శిలకంటదా తలపంటదా బిడ్డ తాళమంటదా చేతుల 10 రూపాయలు లేకుండా పక్కింటోళ్ళ 10 రూపాయలు సేవ ఎడుక్కొని ఒక కనుకున్న పిల్లగారు నెమ్మడ పెట్టుకొని భర్త నెమ్మడ పెట్టుకొని ఆ ఊళ్ళో బస్ ఎక్కిన బిడ్డ ఈ రోజు లోపల ఈ తండ్రి లక్ష్మయ్య ప్రాణం వెళ్ళిపోవంగా తండ్రి లక్ష్మయ్య ప్రాణం వెళ్ళిపోవంగా ఆ కళ్ళ ఉన్న కళ్ళ కొడుకులు ఎట్లా ఏడిసిర్రో ఆ కళ్ళ బిడ్డలు ఎట్లా ఏడిసిండ్రో ఏడు వాడాలెల్లా ఏడు వాడాలెల్లా ఏడుచుకుంటా బిడ్డ లక్ష్మయ్య ఇవాళటి రోజు ఇది ప్రాణమేనా వెళ్ళిపోయినా ఇది జీవనము నానా వెళ్ళిపోయినా ఈడు గాని ఈడుల్లా ఈడు వాసినావా చూడగాని చూడుల్లా చూడు వాసినావా పాపగారి దేవుడు పాపగోని పాయేనా ఒకగారి దేవుడు కోలుకొని పాయేనా అయ్య కొడుకులారా అయ్యో బిడ్డారా నేను పోతా ఉన్నా బాబును పోతా ఉన్నా రేపటికల్లా బాబు లేడు అని మా ఇంటి మరవాకుండ్రి పొంగ పూల బాట రంగరాల బాట అయ్య కొడుకులారా రేపటికల్లా కొడుకులారా రేపటికల్లా అన్నయ్యల కచ్చేది అనుబంధమైన పండుగ రాకిట్ల పండుగ రాకిట్ల పండుగ నాడు ఆడివిల్లలు కొడుకులారా అమ్మగారి ఇల్లు మీద ఆశపడి వస్తారు కొడగా ఆడివిల్లలు వచ్చిన నాడు కడుకోమని కాల నీళ్ళు ఉండ్రి ఇంట్లో దొరకపోయి కొడుకో ఆ యొక్క కూసున్న పీడేసి ఇయో సీర పెట్టే కాడా పెట్టుని కొడగా అత్తకెళ్ళకపోతే 10 రూపాయలు ఇచ్చి పచ్చడాకు 10 మెట్టుకులు పెట్టి ఆడి పిల్లల కొడగా ఇరుదాగానూరి ఏడుసేటి బిడ్డాకుండ్రి కొడుకులారా రేపటికల్లా మీరు అడవిళ్ళకు ఎల్లగను ఒక్కగా 10 రూపాయలు అడవిళ్ళకి ఇచ్చినట్టయితే అడవిల్ల పోయే తోలపల ఎన్నో గాజుల అంగట్లు ఉంటాయిరా ఆ గాజుల అంగళ్ళల్లా 10 రూపాయలకి 20 రూపాయలు ఎత్తుకొని డజల గాజులు పెట్టించుకుంటారు అడవిళ్ళను అత్తగారింటికి వెళ్ళిపోయినాక ముద్దుబొమ్మలు వేసి ముత్యాల సీట్లు చేతబట్టి ఆకిలు ఉడిచిన నాడు గాజు గల్లు అన్నాడు ఆడవిళ్ళకు అమ్మగారు ఇల్లు అది కత్తది అవలాలా ఈ మామగారు పెట్టించిన గాజులు మల్లగాళ్ళు పెట్టించిన గాజులు మా తమ్ముళ్ళు పెట్టించిన గాజులు అని వాళ్ళ గట్టలతోని 100 గట్టలతోని చెప్పుకుంటా వీళ్ళు సంతోషపడతారు సంపూర్ణపడతారు అయ్యా ఇట్లా కొడుకులారా అయ్యో అక్కలారా చెల్లెల్లారా ఆనాడు మన తల్లిదండ్రి చచ్చిపోయిన నాడు మన బలగం బాసిపోలేదా ఇలా మళ్ళా మీరు మన ఇంటికి ఎందుకు వచ్చిర్రంటే ఆడపిల్లలు కొడుకులాల కుప్పలకు ఉండే వలుగుతారు సేనకడికి పోయిన కారణం సిలకడికి పోయిన కారణం కడికి పోయిన కారణం వాళ్ళతోని వీళ్ళతోని చెప్పుకుంటా అవలాల ఇయ్యల్లా ఈ రోజులో మా తండ్రి మాకు లేకపోయే బతికే మా మాకు లేకపోయే బతికే మా అన్నగాళ్ళు దూరం కొట్టి రాని
మా అన్నగాళ్ళు కొనేళ్ళు కొట్టి రాని ఇయ్య కర్ర కర్ర కల్లా కల బిడ్డారు అన్ని రూపిస్తారు ఇయ్య బిడ్డాల అయ్య కొడుకు నేను పోతా ఉన్నా దాటిపోతా ఉన్నా ఉన్నదా శుభసేన మహారాజా ఇలా ఈ రోజు లోపల కన్న తండ్రి గర్భాన కొడుకు నలుగురు కొడుకులు ఉండేపటికే కొడుకు ఉండేపటికే నలుగురు బిడ్డలు ఉండేపటికే ఆ తండ్రికి కన్న కొడుకు తల గొర్రె పట్టలేదా ఆ కన్న బిడ్డలు తండ్రి పాడబట్టుకొని ఏడవలేరా మన గర్భవాసం అందునాదా ఈ రోజు లోపల ఒక్కగాను ఒక్క కొడుకు ఉన్నాడు నాదా కొడుకు మంద మహారాజు ఉన్నాడు నాదో గట్ల మనకు తలగొర్రె బట్ట నీకు కొడుకు ఉన్నాడు కానీ మనకి పాడ కొమ్ము బట్ట నీకు ఏడుచుకుంటా వచ్చనీకి ఆడవిల్ల లేకపోయినయ్యా అందుకని ప్రాణనాదా ఓనాదా కవలి కావాలయ్యా ఓనాదా అడవిల్ల పాలము ఓనాదా నగల్లా కావాలి ఓనాదా నాదా ప్రాణేశ్వర తోనాద ఒక్క కొడుకుతోడ అడవిల్ల పరమయ్యవయ్యా లేదన్నమాట నీ నోటికి వచ్చినట్టే లేచి తీసుకొని ప్రాధాన్యత పెట్టుకొని నా సిరుసు గుద్దుకొని మరణమైపోతనే